వాక్యాన్ని చూసుకుంటారు. నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతర్దీయములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో తేటగా సూటిగా మాట్లాడుచున్న మాట, ఆయన ఎదుట మనము యథార్థవంతులుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించబడుదురుగా. అమ్మే నువ్వు ఒక్క మాట చాలు మన జీవితంలో, మొట్టమొదటి మాట చాలు కదా. మరొకసారి ఎలా ఉండాలంట? యథార్థవంతులుగా. మనం ఎప్పుడైతే ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టమే కలిగిన యథార్థత మనలో ఉంటే సమస్తము జయించే కృప నా దేవుడు ఇచ్చిదురుగా. అమ్మే మొట్టమొదటిగా యథార్థత అనేది మనలో నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ యథార్థత మనలో ఉంటుందో నువ్వు సమస్తాన్ని జయించే కృపనే నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి రోదన చేయ అవసరం లేదు. కానీ నువ్వు దేవుని ఎదుట అంగలార్చాలి, దేవుని ఎదుట కన్నీరు విడవాలి. దేవుని ఎదుట యథార్థం కలిగి ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎలా ఉంటారంట? మౌనమై ఉంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు యందు నువ్వు మౌనంగా ఉంటావో యుద్ధం దేవుడే చేస్తాడు. అంతేగాని నువ్వు యుద్ధం చేసే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు మౌనమై ఉన్నప్పుడు దేవుడు యుద్ధం చేస్తానికి సిద్ధముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం యథార్థతను విడిచిపెట్టిపోకూడదు. ఎందుకంటే శ్రమే, శోధనే, ఇబ్బందులే, కష్టమే, బాధే మన ప్రాణం మీదకి ఉపద్రవమే వచ్చినా విశ్వాసంలో కోల్పోకూడదు. యథార్థత మనలో ఉన్నప్పుడు దేవుని మహిమ మనం చూస్తుందరుగాక. ప్రియ సహోదరి సహోదరు, చాలా మంది దేవుని గ్రంథంలో ఉన్న వారిని చూసుకుంటున్నాము. అబ్రహామును చూసుకుంటే ఒక్కగాని ఒక కుమారుడు, మరి చాలా ఇష్టంగా ప్రేమిస్తున్న కుమారుడిని ఇస్సాకుని దేవుడు బలిగా ఇమ్మన్నప్పుడు తన హృదయంలో ఎంత వేదన పడి ఉంటాడో గమనించండి. తను దుఃఖపడుకుంటూ, అయ్యో ఒక్కగాని ఒక కుమారుడు, మనకు 10 మంది పిల్లలున్నా ఒక బిడ్డనైనా ఆ దేవుడు అడిగాడు అనుకోండి, మనం ఎంత వేదన పడతాం. అయ్యో ఈ దేవుడు ఏంటి నా బిడ్డని బలి కోరటం అని చాలా రకాలుగా మన దేవుడిని నిందిస్తాము. ఏం చేస్తాము? ఆయన ఇచ్చాడు కదా, మరలా ఎందుకు ఆయన తీసుకుంటున్నాడని, అయ్యో ఈ దేవుడిని ఆరాధించకంటే మరొక దేవుడిని ఆరాధించవచ్చని మనలో రకరకాలుగా రావచ్చు. కానీ అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి ఒక్కగానొక కుమారుని బలిస్తాను కూడా వెనకడుగు వేయలేదు. ఎందుకో తెలుసా? తన యథార్థతని విడిచిపెట్టలేదు, విశ్వాసంలో కోల్పోలేదు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వృద్ధుడై ఉన్నాడు, ఆయన విశ్వాసంలో బలముగా ఉన్నాడు. ఎవరి బిడ్డలై ఉండి కూడా మన విశ్వాసంలో కోల్పోతున్నాము. ఎవరి బలం ఉండి కూడా విశ్వాసంలో కోల్పోతున్నాము. ఇంకా చాలా సమయం ఉంది నీ ఎదుట. ఎవరి కాలంలో ఉన్నాము? నీవిదేనా విశ్వాసంలో ఉంటే అనేకమైన కూడా నువ్వు జయించుకుంటూ వెళ్ళే సమయం రాబోతుంది. దేవుని స్తోత్రం. వృద్ధుడైన అబ్రహామే విశ్వాసంలో కోల్పోలేదు, అయినా తన విశ్వాసంలో నిలబడ్డాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటనే గుర్తెరిగిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంలో బలముగా ఉండాలి. కొంచెం నోటి మాటలో జారిపోతారు, యథార్థతలో జారిపోతారు, కోపంలో జారిపోతారు, మన తలంతులో జారిపోతారు. అలా కాదు, కానీ యథార్థత నీలో ఉంటే దేవుని మహిమ మీరు చూస్తుందరుగాక. హల్లెలూయా. అది నేను మనం చాలా మంది చూసుకోవచ్చు, చెప్పుకుంటే అయితే సెంట్రక్ మిస్సక్ అబద్ధగోలు కూడా ఉన్నారు, విశ్వాసంలో కోల్పోలేదు. అగ్ని పథకంలోకి వెళ్తాం అంటే మాట్లాడి ఒకసారి మాటని గమనించండి. మనం చిన్న నొప్పు కాలితేనే చాలా భయంకరమైన మంట వస్తుంది, బాధ వస్తుంది. కానీ తన అగ్ని బంధకములకి వెళ్ళటానికి కూడా వెనకడికి వేయలేదు, విశ్వాసంలో కోల్పోలేదు, యథార్థతని విడిచిపెట్టలేదు. అగ్ని బంధకాల్లోకి వెళ్ళి ఇదిగో మేము తోటి తోడులుగా కాలిపోయినా ఇదిగో సమర్థుడు ఆయన, మేము
వారు సంతోషముగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం. మరి మనం ఎందుకు ఈ దినాన శ్రమలో కృంగిపోతున్నాము? అందుకు వాక్యం చదువుతుంది, శ్రమలో కృంగిన వాడు శాతగాని వాడు. అలా ఉండవద్దు, ధైర్యంగా ఉండండి. నా దేవుడు నా పక్షాన యుద్ధము చేయగలవాడు, ఆయన రోషము కలిగిన వాడు, నేను ఆరాధిస్తున్నవాడు గొప్పవాడు, నేను ఆరాధిస్తున్నవాడు శక్తివంతుడు, నేను ఆరాధిస్తున్నవాడు సమర్థుడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆ మనస్తత్వం కలిగి ఉంటే సమస్తాన్ని జయించే కృపను నా దేవుడు ఇచ్చిండు కాక. సర్దుదారి కిందికి వాక్యాన్ని, నాకు తీర్పు తీర్చుము, దేవుని స్తోత్రం. నాకు తీర్పు తీర్చయ్యా, నేను ఏమాత్రము సందేహపడతలేదు, యెహోవా యందు నమ్మిక ఉంచాను కాబట్టి నాకు న్యాయమైన తీర్పు తీర్చుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీర్పు కోసం ప్రార్థన చేయాలి. న్యాయమైన తీర్పుని తీర్చగల మహోన్నతుడు ఉన్నాడని గుర్తెరుగు. ఆ తీర్పు కోసం ఎదురు చూసినట్లయితే నీ పట్ల నా దేవుడు బహు కార్యము చేస్తుందరుగా. ఆ తీర్పు కోసం ఎదురు చూడాలి. మనం ఎక్కడికక్కడికో వెళ్ళి, ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని తీర్పు కోసం అడగవలసిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటే ఆయన పాదాలు పట్టుకుని అంగులారిస్తే తీర్పు ఆయన తీర్చగలుగునుగాక. హల్లెలూయా. నిజంగా మన భారం ఆయన మీద వేయాలి. మన చింత ఆయన మీద వేసినప్పుడు ఆయన మహిమ కార్యాలు జరిగించబడుదురుగాక. తీర్పు ఆయన తీరుస్తాడండి, మనుషులు కాదు. మనుషులేదో 2 మాటలు ఇసిరేసి వెళ్ళిపోతారు, కానీ గొప్ప దేవుడైన తీర్పు తెచ్చగలవాడు, అద్భుతాలు చేయగలవాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలవాడండి. ఆయన తీర్పు ఆయన తీరుస్తాడు కాబట్టి నీ భారం ఆయన మీద మోపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూర్చున్నా, లెగిసినా, వండుకున్న ఆయన కోసం నువ్వు ఆరాధించగలగాలి. ప్రియ సహోదరి సోదర, మనసుకి ఒకళ్ళు నెమ్మది లేకపోతే బైబిల్ తీసి చూడండి, ఎంత ప్రశాంతత వస్తుందో, నెమ్మది కలిగిందో. నీ జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆగిపోయి నీ జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, నీ బ్రతికి ఎలా మారాలి, సమస్తము కూడా ఆ వాక్యమే నీకు మార్గాన్ని చూపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి నా మనసు నెమ్మది లేనప్పుడు కూడా, నేను వ్యాధులతో కృంగిపుచ్చున్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా నేను బలపరుచుకునే దినాలు చాలా ఉన్నాయి. ప్రియ సహోదరి సభ, ఎప్పుడైతే నీ వాక్యం చదవటం ప్రారంభిస్తావో, నీవెప్పుడైతే వాక్యం తీసి చదవటం ప్రారంభిస్తావో, నీవేంటో గుర్తెరుగుతావు. దేవుని స్తోత్రం. నీవేంటో గుర్తెరగగలుగుతావు. ఆ వాక్యాన్ని నువ్వు నిత్యము చదువుతూ ఉండాలి. అప్పుడు నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి, నీ జీవితం ఏ గమ్యస్థానానికి చేరాలి, నీవే ఎక్కడికి చేరాలో, ఏ మార్గంలో నిలబడాలో సమస్తము తెలియపరచగల గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్న నజరేయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్ చదవటం ప్రారంభిస్తే నీ జీవితం మారిపోద్ది. మనం బైబిల్ చదవడానికి ఖాళీ లేదు. ముసలమ్మ వచ్చి చెప్పుకుంటే గంటల తరబడి మాట్లాడతాము. అదేనానికి ఆరాధమూర్తి గారు ఆ రేడి ప్రసంగికులు వస్తారు. ఈ బైబిల్ ఆ తెల్లవాళ్ళకి అందిస్తూ ఉండేవారంట ఆయన ప్రింట్ వేసి. అసలు ఇది ఏంటి, ఎలా బోధిస్తున్నాడు, వీటికంటే మా దేవుడు గొప్పవాడు కదా, ఒకరోజు చూసి చదువుతారని ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఒక్కరైనా తప్పు పట్టి ఈ దేవుడు మంచివాడు కాదని చెబుతారు. వాళ్ళకి వారి భాషలో అనుకుని దీన్ని చదువుతూ ఉంటుంటే ఆయన తప్పులు కనబడుతున్నాయి అంటే, కానీ ఇందులో ఏ తప్పు కనబడలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దోషములు, ఆయన క్రియలు, ఆయన తప్పులన్నీ కూడా బైబిల్లో కనబడుతూ ఉన్నాయంట. అలాగా ఆయన మార్చగలిగాడంట. దేవుని